ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 17వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 17వ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ, మీరు చేపట్టిన వ్యవహారాలు కానీ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు పని మీద ఎంత శ్రద్ధ పెట్టినప్పటికీ కూడా లోపల పెరిగిపోయిన భయం వల్ల ఆ పనిని సకాలంలో మీరు పూర్తి చేయలేని పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ పిల్లలతో కానీ, భార్యతో కానీ, లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ మీకు అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే వారి పట్ల వారి గురించి మీకు కొంచెం ఆందోళన చెందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా మీ భార్యతోని, అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా ఘర్షణ వాతావరణం జరగడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి, వాదోపవాదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ బంధువులు కూడా మిమ్మల్ని దూరంగా పెడతారు. వాళ్ళు మీ పట్ల విద్వేషాన్ని పెంచుకుంటారు. మిమ్మల్ని దూరంగా పెట్టి మిమ్మల్ని సపరేట్గా చూడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది, ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వకపోవటం వల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడడానికి, మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఆలస్యం జరగటం, ఏదో రకంగా ఇబ్బందులు ఏర్పడటం, ఏదో ఒక రకంగా సమస్యలు రావటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విఫలం చెందడం వల్ల, సత్ఫలితాలు రాకపోవటం వల్ల మీరు మానసికంగా కొంచెం కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ శత్రువులు కూడా మీ మీద దాడి చేయడానికి, మిమ్మల్ని ఏదో విధంగా నిందల పాలు చేయడానికి, మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా హింసించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క ఆదాయం కూడా తగ్గిపోవడానికి, ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రయాణాల్లో ఈ రోజున మీరు వాయిదా వేసుకోవటం మంచిది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ప్రయాణాల్లో ఎక్కువగా అలసిపోవటం, ప్రయాణాల్లో ఎక్కువగా అలసిపోయి శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు పడటం అనేది జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అనారోగ్య సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాత సంబంధమైన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సోమరితనం బాగా పెరిగిపోతుంది. ఎంత కాన్సన్ట్రేషన్ చేసినా, మీరు పనులు కంప్లీట్ చేద్దామని ఎంత కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ కూడా సోమరితనం ఆవరించడం వల్ల మీరు ఆ పనులు పూర్తి చేయలేకపోతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చేస్తున్న ఎన్ని పనులు చేసినా, ఎంత కష్టపడినా కూడా సరైన ఆదాయం రావట్లేదని, సక్రమైన ఆదాయం లేకపోవటం, సక్రమంగా పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల మీరు కొంచెం మానసికమైన వ్యధకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మానసికమైన వ్యధకు గురయ్యే ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల భవిష్యత్తు పట్ల మీకు విపరీతమైన భయం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న పనులన్నింటిలో కూడా ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఏర్పడడం వల్ల మీరు కొంచెం చాలా అసహనంగా ఫీల్ అవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే దానివల్ల కోపం కూడా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క అసహనాన్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సాధ్యమైనంత వరకు ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చదువుని వేరే మీ చదువు మీ యొక్క దృష్టి అంతా వేరే వ్యాపకాల మీద, ఈ టీవీల మీద కానీ, సినిమాల మీద కానీ, ఫోన్ చాటింగ్ల మీద కానీ, ఇటువంటి వాటి మీద పెట్టకుండా చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు అలా పెట్టలేకపోతే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలను మీరు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులతో కూడా మీకు సత్సంబంధాలన్నీ కూడా కొంచెం దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల మీరు ఏం మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి. ఏ వ్యవహారం నడిపినప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించి మీరు స్టెప్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని అనాలోచితంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖర్చులను కూడా మీరు చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన ధన వ్యయం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఖర్చుల్ని మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు, ఏది అవసరం లేదు అనే విషయాన్ని మీరు మానసికంగా నిర్ణయించుకుని ఆ మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే సూర్య అష్టకాన్ని మీరు చదవడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.